कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 11వ శ్లోకం. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. పద విభజన. న హి దేవభృతా శక్యం త్యక్తుం కర్మాణి అశేషతః యః తు కర్మ ఫల త్యాగీ సహ త్యాగీ ఇతి అభిధీయతే. తాత్పర్యం: కర్మలను పూర్తిగా విడవడం దేహధారి అయిన జీవికి సాధ్యం కాదు. ఎవడైతే కర్మల ఫలాన్ని విడిచిపెడుతున్నాడో అటువంటి వాడు త్యాగి అని పిలువబడుతున్నాడు. దేహం మీద అభిమానం ఉన్నవాళ్ళు పూర్తిగా అన్ని కర్మల్ని విడిచిపెట్టడం అనేది శక్యం కాని పని. కర్మల ఫలితాన్ని మాత్రమే వదిలిపెట్టాలి. తాను శరీరం కాదు, ఆత్మనే అని స్పృహ ఉన్నటువంటి వాడు కర్తవ్య కర్మల్ని చేస్తాడు, కానీ వాటి ఫలితాల మీద దృష్టి ఉంచడు. ఫలితాలను సన్యసించి మంచి పనులను చేసేవాడే నిజమైన త్యాగి. శరీరమే తాను అని అనుకున్నవాడు తన అహంకారపూరితమైన లాలసల్ని తీర్చుకోవడానికి పనిచేస్తాడు. అదే జ్ఞాని అయితే ఈ శరీరంలో కాపురం చేస్తున్నది ఆత్మ అని గుర్తించి ముక్తినిచ్చే ఆ ఆత్మ మార్గదర్శకత్వంలోనే పనిచేస్తాడు. దేహధారి అయినటువంటి జీవుడు, అంటే ఈ శరీరాన్ని ధరించినటువంటి జీవుడు దేహ సంరక్షణ కోసం కర్మను చేయవలసిందే. ఎందుకంటే పుట్టిన ప్రతివాడికి కూడు, గూడు, గుడ్డ అనేవి అత్యంత అవసరమైనటువంటివి. అవి కావాలి అంటే శ్రమ పడాలి, డబ్బు సంపాదించాలి, వాటిని కొనుక్కోవాలి. కాబట్టి ప్రతివారు పనిచేయవలసిందే. కనుక కర్మల్ని పూర్తిగా విడిచిపెట్టేయడం అనేది మనకి సాధ్యం కాదు. ఈ కారణంగా ఆయా కర్మల్ని చేస్తూ వాటి ఫలితాలని మాత్రం విడిచిపెట్టినట్టయితే అది సర్వోత్తమ పద్ధతి అంటున్నారు ఇక్కడ. అటువంటి వాడు మాత్రము ఇక ఆ కర్మల చేత బుద్ధుడు కానే కాడు అంటున్నారు. అంతేకాకుండా అటువంటి వాడే త్యాగి అని చెప్పబడుతున్నాడు. త్యాగి అంటే బాహ్య వస్తువులను త్యాగం చేసేవాడు కాదని, కర్మలను చేస్తూ వాటి ఫలితాలని పట్టించుకోకుండా వదిలేసేవాడు కూడా త్యాగియే అని, అభిమానాన్ని సంఘాన్ని త్యజించేవాడే త్యాగి అని ఈ శ్లోకం ద్వారా వెల్లడవుతుంది. కేవలం కర్మల్ని వదిలివేసినంత మాత్రాన మానవుడు త్యాగి కానే కాడు. త్యాగ ఫలితాన్ని వదిలేసేయాలి. అప్పుడు వదిలినా అతనికి వచ్చే ఫలితం వస్తుంది. కర్మలను కావిస్తూ వాటి ఫలితాలని వదిలేవాడే త్యాగి అవుతాడు. అంతేకాకుండా త్యాగ ఫలాన్ని పొందగలుగుతాడు. దీనిని బట్టి అంతరంగంలో ఉన్నటువంటి త్యాగిత్వం అంటే వదిలిపెట్టేటటువంటి స్వభావం ఫలాపేక్ష రూప అంటే దేహాభిమాన రూపమైనటువంటి అంతరంగ మనోవృత్తి యొక్క త్యాగం పైననే ఆధారపడి ఉంది, కానీ బాహ్య వస్తువుల యొక్క పరిత్యాగంపై కాదని స్పష్టపడుతుంది. అంటే మనసులో త్యాగబుద్ధి ఉండాలి. వస్తే వచ్చింది, లేకపోతే లేదు, నా పని నేను చేస్తాను అన్న భావన ఉండాలి. అవి రాకపోతే బాధపడడం, వస్తే సంతోషపడిపోవడం అలా చేయకూడదు అంటున్నాడు అనమాట. కనుక కర్మల్ని చెయ్యాలి, కానీ ఫలాభిసంధి రహితంగా చెయ్యాలి. భగవంతుడి ఆశయం అన్నమాట ఇది అని ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఒక విమాన ప్రయాణమే ఉందనుకోండి, అందులో ప్రయాణించే వాళ్ళు
విమాన ప్రయాణికులు. ఆ విమాన ప్రయాణం అనేది ఎప్పుడూ ఆనందంగా ఆహ్లాదంగానే ఉంటుందా అంటే అలా ఏ ఉండదు కదా, క్షేమంగా ఉండదు ప్రతిసారి. ఆ విమానము అందమైన సమతల ప్రదేశం పైన వెళ్తుంది, ఆపదలతో నిండిన కొండలపైన వెళ్తుంది. ఆ కొండలకి ఎప్పుడైనా ఢీ కొట్టచ్చు, చెప్పలేము. మేఘ సమూహాలను ఛేదించుకుంటూ పైకి పోతూనే ఉంటుంది. వర్షంలో తడుస్తుంది, ఎండలో మాడిపోతుంది, సముద్రం పైన ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఆ సమయంలో పైన కింద ఎక్కడ చూసినా ఆపదలే, భయం కూడా కలుగుతుంది అందులో ఉన్నటువంటి ప్రయాణికులకి. విమానం లోపల ఉన్న ప్రయాణికుడు ఇటువంటి చర్యలన్నిటికీ కూడా లోనై తీరుతాడు. అతనికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా భయపడే స్థలాల వైపుకి కూడా విమానం ప్రయాణిస్తూనే ఉంటుంది, అదేమీ మానదు. ప్రయాణ కార్యక్రమం మార్చడానికి ఏమన్నా సాధ్యపడుతుందా అంటే అది కూడా సాధ్యపడదు. విమాన ప్రయాణం జరుగుతున్న వాటిని గురించి దిగులు పడకుండా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఏం చేస్తారు, తమ పనులను చూసుకుంటూ ఉంటారు. దిగులు పోగొట్టుకోవడానికి అదొక్కటే ఉపాయం. అలాగే శరీర జీవనం అనేటటువంటి ప్రయాణం కూడా అంతే. ఆ శరీరం ధరించిన తర్వాత అంటే పుట్టగానే మళ్ళీ మరణం సంభవించేదాకా ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఈ ప్రయాణంలో ఉన్నటువంటి ఆత్మ కూడా ఇన్ని రకాల కష్టాలకి నష్టాలకి కూడా లోనవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ డైవర్ట్ చేసుకోవాలి. ఎలా అయితే విమానంలో ఉన్నప్పుడు మనసుని డైవర్ట్ చేసుకుంటారో తమ పనులను చేసుకుంటూ అలా చేసుకోవాలి. కాబట్టి దేహం ఉన్నంత వరకు కర్మలు ఉంటూనే ఉంటాయి. అసలు శ్వాసించడమే కర్మ, శ్వాసించకుండా జీవితం సాగదు కదా. అసలు తినడం కర్మ, నిద్రించడం కర్మ. కనుక దేహధారికి కర్మను త్యజించడం అనేది అసలు సాధ్యపడదు. కర్మను పరిత్యజించేవాడు తనను తానే మోసం చేసుకుంటున్నాడని అర్థం. అంతేకాకుండా కర్మలను అనాసక్తంగా చేయాలి. వివేకవంతుని వివేకానికి తగినట్లుగా అనాసక్త కర్మలు జరుగుతూ ఉంటాయి. శరీరానికి తగిలినటువంటి గాయాన్ని బాగా గమనించి, అంటే ఎటువంటి గాయం తగిలింది, చిన్నదా పెద్దదా, లోతుగానా పైపైనా అన్నది అది గమనించి డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేసి కట్టుకట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆ గాయం శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశం కాదు కదా, అది ఆ గాయం పోగొట్టుకోవడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ వైద్యంలో అనురక్తి ఉంచకుండా, వైద్యం మీద ఇష్టం లేదు అయినా చేస్తుంటారు. అదే సమయాన జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. అదే రీతిగా వారి వారి కర్మలను అనాసక్తంతో చేయాలి. ఇప్పుడు దెబ్బ కొట్టుకోవడం, అలాగే వైద్యం చేయించుకోవడం, అదేమన్నా ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు కదా. అయినప్పటికీ కూడా అది దెబ్బ మాన్చుకోవడం కోసం చేస్తారు. అలాగే మానవుడు కర్మను వదలకుండా తాను కర్త అనే భావాన్ని వదిలేసి పనిచేయాలి. అలా చేసిన వాడి త్యాగి అవుతున్నాడు. అటువంటి వాడికి కర్మలు అంటాము. కృష్ణార్పణ. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. 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 జై శ్రీకృష్ణ.